ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కేంద్ర ఆర్థిక సర్వే విడుదల చేసిన అందులోని ముఖ్య క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో సిరీస్లో భాగంగా పార్ట్ 1. మొదటి ప్రశ్న, ఆర్థిక సర్వేను ఎవరు రూపొందిస్తారు? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఆప్షన్ బి ఇండియన్ స్టాటిస్టికల్ ఆఫీస్, ఆప్షన్ సి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి కేంద్ర ప్రభుత్వం. ఆన్సర్ ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఏది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనేది అందులోని ఎకనామిక్ డివిజన్ ప్రతి ఏడాది ఒక ఆర్థిక సర్వేను రూపొందిస్తుంది. దీనికి ప్రధాన ఆర్థిక సలహాదారుడు అనగా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సిఈఏ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ నేతృత్వంలోని ఒక బృందం ఆర్థిక సర్వేను రూపొందిస్తుంది. ఈ ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెడతారు. మొదటి ఆర్థిక సర్వేను 1951లో ఆవిష్కరించడం జరిగింది. ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? శ్రీమతి నిర్మలా సీతారామన్. రెండవ ప్రశ్న, 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఆప్షన్ ఏ జనవరి 30, ఆప్షన్ బి జనవరి 31, ఆప్షన్ సి జనవరి 29, ఆప్షన్ డి జనవరి 28. ఆన్సర్ బి జనవరి 31. జనవరి 31వ తేదీన ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అనేటువంటి ప్రారంభమయ్యాయి. మరొక ప్రశ్న, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు తొలుత పార్లమెంట్ ఉద్దేశించి సభలో ప్రసంగించే వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ ప్రధానమంత్రి, ఆప్షన్ బి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, ఆప్షన్ సి రాష్ట్రపతి, ఆప్షన్ డి కేంద్ర హోంశాఖ మంత్రి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పుడు మొదటగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేది ఎవరు? ఆన్సర్ సి రాష్ట్రపతి. ఆన్సర్ సి రాష్ట్రపతి. మరొక ప్రశ్న, కేంద్ర ఆర్థిక సర్వే పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెడతారు? ఆప్షన్ ఏ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు రోజు, ఆప్షన్ బి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రోజు, ఆప్షన్ సి బడ్జెట్ ప్రవేశపెట్టబోయే గంట ముందు, ఆప్షన్ డి బడ్జెట్ మరియు సర్వే రెండూ ఒకేసారి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆన్సర్ ఏ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెడతారు. రెండు 2021-22 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జనవరి 31న పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. మరొక ప్రశ్న, ఇటీవల ప్రవేశపెట్టబడిన కేంద్ర ఆర్థిక సర్వేలో అనగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు ఎంత శాతంగా ఉండొచ్చని అంచనా వేయడం జరిగింది సర్వేలో భాగంగా? ఆప్షన్ ఏ 8.8 నుంచి 8.5% వరకు, ఆప్షన్ బి 7 నుంచి 8% వరకు, ఆప్షన్ సి 8.5% నుంచి 9% వరకు, ఆప్షన్ డి 9% నుంచి 9.5% మధ్య ఉండొచ్చని అంచనా వేయడం జరిగింది. ఆన్సర్ ఏ 8 నుంచి 8.5% మధ్య ఉండొచ్చని అంచనా వేయడం జరిగింది. మరొక ప్రశ్న,
కేంద్ర ప్రభుత్వం తొలి పేపర్లెస్ బడ్జెట్ను మొదటగా ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆప్షన్ ఏ 2019-20, ఆప్షన్ బి 2020-21, ఆప్షన్ సి 2021-22, ఆప్షన్ డి 2018-19. ఆన్సర్ సి 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొదటిసారిగా పేపర్లెస్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. 2021-22. మరొక ప్రశ్న, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి కేంద్ర బడ్జెట్ను రైల్వే బడ్జెట్ను కలిపి ప్రవేశపెడుతున్నారు? ఆప్షన్ ఏ 2017, ఆప్షన్ బి 2016, ఆప్షన్ సి 2018, ఆప్షన్ డి 2020. ఏ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రవేశపెడుతున్నారు? ఆన్సర్ ఏ 2017 నుంచి రైల్వే బడ్జెట్ను కేంద్ర బడ్జెట్ను కలిపి ప్రవేశపెడుతున్నారు. మరొక ప్రశ్న, ఇటీవల కాలంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబడిన 2021-22కి సంబంధించిన కేంద్ర ఆర్థిక సర్వేలో 2021-22లో ఎంత శాతం జీడిపి వృద్ధి రేటు శాతం సాధించిందని అంచనా వేయడం జరిగింది? అనగా 2021-22 ఆర్థిక సంవత్సరం అనగా గత ఆర్థిక సంవత్సరంలో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది 2021-22. దీనికి సంబంధించి వృద్ధి రేటు ఎంత సాధించింది? 9.2%. 9.2%గా నమోదవడం జరిగింది. మరొక ప్రశ్న, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వివరాల ఆధారంగా భారతదేశంలో 2021 డిసెంబర్ నాటికి నిరుద్యోగం అనేది ఎంత శాతంగా ఉందని అంచనా వేయడం జరిగింది లేదా వెల్లడించడం జరిగింది? ఆప్షన్ ఏ 7.9%, ఆప్షన్ బి 8.4%, ఆప్షన్ సి 6.7%, ఆప్షన్ డి 7.1%. ఆన్సర్ ఏ 7.9%గా అంచనా వేయడం జరిగింది. 7.9%గా అంచనా వేయడం జరిగింది. ప్రస్తుత 4 నెలల గరిష్ట స్థాయికి చేరడం జరిగింది. అనగా 2022 జనవరిలో ఇప్పటికే 8% దాటేసింది. పట్టణ నిరుద్యోగం డిసెంబర్ ముందు 8.2% మించి డిసెంబర్కు 9.3%కి చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 6.4% నుంచి 7.3%కి చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ ఏరియాలో 7.3 నుంచి 6.4 నుంచి 7.3కి చేరిందనగా పెరిగింది. మరొక ప్రశ్న, కోవిడ్ విజృంభించిన తొలి ఏడాది అనగా 2020-21లోని తొలి ఏడాదిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఎన్ని కోట్ల మందికి పని లభించింది? ఆప్షన్ ఏ 12 కోట్ల మందికి, ఆప్షన్ బి 11.19 కోట్ల మందికి, ఆప్షన్ సి 12.6 కోట్ల మందికి, ఆప్షన్ డి 14 కోట్ల మందికి. ఆన్సర్ బి 11.2 కోట్ల మందికి ఉపాధి కల్పించడం జరిగింది. 11.19 కోట్ల మందికి. మరొక ప్రశ్న, ఇటీవల కాలంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2021-22కి సంబంధించిన కేంద్ర ఆర్థిక సర్వేలో భాగంగా 2021-22లో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల యొక్క జీవీఏలో ఎంత శాతం నమోదు కావడం జరిగింది? అనగా మొదటి అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం యాన్యువల్ గ్రోత్ ఆఫ్ జీవీఏ అట్ కాన్స్టాంట్ ప్రైస్. బేస్ ఇయర్ ఇది 2011-12. ఇక్కడ బేస్ ఇయర్ వచ్చేసి 2011-12. దీన్ని బట్టి ఎంత శాతం నమోదవడం జరిగింది? ఆప్షన్ ఏ 3.5%, ఆప్షన్ బి 3.4%, ఆప్షన్ సి 3.9%, ఆప్షన్ డి 3.6%. ఆన్సర్ సి 3.9% నమోదు కావడం జరిగింది.
3.9%. ఇందులో జీవీఏలో ఇది అగ్రికల్చర్ సెక్టర్ మరియు దానికి సంబంధించిన అనుబంధ రంగాలు. మరొక ప్రశ్న, ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక సర్వే 2021-22లో భాగంగా వెల్లడించిన కోవిడ్-19 సమయంలో ఆపదను నివారించడానికి కీలకమైన భద్రతా వలయ చర్యలలో భాగంగా నగదు బదిలీలు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 6,000 చొప్పున 3 విడతలుగా సంవత్సరంలో ఎన్ని కోట్ల మొత్తం బదిలీ చేయబడ్డాయి? ఆప్షన్ ఏ 1.8 లక్షల కోట్లు బదిలీ చేయబడ్డాయి. ఆప్షన్ బి 1.9 లక్షల కోట్లు బదిలీ చేయబడ్డాయి. ఆప్షన్ సి 1.19 లక్షల కోట్లు బదిలీ చేయబడ్డాయి. ఆప్షన్ డి 1.98 లక్షల కోట్లు బదిలీ చేయడం జరిగినాయి. ఆన్సర్ ఏ 1.8 లక్షల కోట్ల బదిలీ చేయబడ్డాయి. అనగా దాదాపు 10 కోట్ల మంది రైతు కుటుంబాలకు ఈ ఆర్థిక మొత్తం అనేది చేరడం జరిగింది. 1.8 లక్షల కోట్లు, మొత్తం 10 కోట్ల రైతు కుటుంబాలు. మరొక ప్రశ్న, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఒక సంవత్సరపు కేంద్ర బడ్జెట్ను అనగా వార్షిక ఆర్థిక ప్రకటన యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ను సూచిస్తారు? ఏ ఆర్టికల్ ఆధారంగా? ఆప్షన్ ఏ 106, ఆప్షన్ బి ఆర్టికల్ 119, ఆప్షన్ సి ఆర్టికల్ 110, ఆప్షన్ డి ఆర్టికల్ 112. ఆన్సర్ డి ఆర్టికల్ 112 అనేది సూచిస్తుంది యాన్యువల్ స్టేట్మెంట్. మరొక ప్రశ్న, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నుండి ఇటీవలే విడుదలైన డేటా ఆధారంగా భారతదేశ విదేశీ మారక ద్రవ్యం అనగా ఫారెన్సిక్ నిల్వలు అనేవి 2022 జనవరి 21తో ముగిసిన వారంలో 678 అమెరికన్ మిలియన్లు క్షీణించి ఎన్ని మిలియన్లకు చేరుకున్నది? ఆప్షన్ ఏ 609.287 అమెరికన్ డాలర్లు, 684.287 అమెరికన్ డాలర్లు, 634.287 మిలియన్ డాలర్లు అమెరికన్ మిలియన్ డాలర్లు, 614.287 అమెరికన్ డాలర్స్. ఆన్సర్ 634.287 అమెరికన్ డాలర్లు, అనగా సి ఆన్సర్ 634.287. మరొక ప్రశ్న, ఈ సంవత్సరం సర్వేను ఏ ప్రిన్సిపల్ ఎకానమిక్ అడ్వైజర్ నేతృత్వంలో బృందం తయారు చేసింది? ఎవరి నేతృత్వంలో? ఆప్షన్ ఏ అరవింద్ శాస్త్రి, ఆప్షన్ బి సంజీవ్ సన్యాల్, ఆప్షన్ సి రాజు మహర్షి, ఆప్షన్ డి నిర్మలా సీతారామన్. ఈ సంవత్సరం అనగా 2021-22 ఆర్థిక సర్వే అనేది 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టారు. దానికి ఎకానమిక్ అడ్వైజర్ ఎవరి నేతృత్వంలో? ఆన్సర్ సంజీవ్ సన్యాల్. సంజీవ్ సన్యాల్ నేతృత్వంలో ఈ సర్వేను తయారు చేయడం జరిగింది. ఈ సంవత్సరం సర్వేను ప్రిన్సిపల్ ఎకానమిక్ అడ్వైజర్ సంజీవ్ సన్యాల్ నేతృత్వంలో బృందం తయారు చేసింది. ఈ మునుపటి సంవత్సరంలో చూసిన రెండు వాల్యూమ్ ఫార్మాట్లకు భిన్నంగా స్టాటిస్టికల్ టేబుల్ల ప్రత్యేక సెట్తో ఒక వాల్యూమ్ను రూపొందించారు. ఇది స్టాటిస్టికల్ టేబుల్ ప్రత్యేక సెట్తో ఈసారి ఒక వాల్యూమ్ మాత్రమే విడుదల చేయడం జరిగింది. 1950లో 50 పేజీల కంటే తక్కువ డాక్యుమెంట్ ప్రారంభమై ఆర్థిక సర్వే సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అలా ఆర్థిక సర్వే అనగా ఆర్థిక వ్యవస్థ యొక్క వివరణాత్మక విశ్లేషణ మరియు సవాళ్లను ఎదుర్కోవడానికి విధానపరమైన చర్యలను నిర్దేశిస్తూ వందలాది పేజీలుగా
అమలు చేయడం జరిగింది. కేంద్ర బడ్జెట్ సమర్పణకు ఒకరోజు ముందుగా ఈ ఆర్థిక సర్వేను పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరొక ప్రశ్న, ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం నికర లాభం 2020-21 ప్రథమార్థంలో అనగా 14,688 కోట్ల నుంచి 2021-22 ప్రథమార్థానికి ఎన్ని కోట్లకు పెరిగింది? ఇక్కడ ఆప్షన్ ఏ 31,144 కోట్లు, ఆప్షన్ బి 32,144 కోట్లకు, ఆప్షన్ సి 30,144 కోట్లకు, ఆప్షన్ డి 31,844 కోట్లకు. ఆన్సర్ 31,044 కోట్లకు పెరగడం జరిగింది. మరొక ప్రశ్న, ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక సర్వే 2021-22లో భాగంగా 2018లో భాగంగా 2021లో ఎన్ని యూనికార్న్లను చూపింది? అనగా 2021-22 ఆర్థిక సర్వేలో భాగంగా ఇక్కడ మిస్టేక్ పడింది. ఆప్షన్ ఏ 44 యూనికార్న్స్, ఆప్షన్ బి 56 యూనికార్న్, ఆప్షన్ సి 78 యూనికార్న్, ఆప్షన్ డి 112 యూనికార్న్. మొత్తం ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి మన దేశంలో? ఆప్షన్ ఏ 44 యూనికార్న్ అనేవి కలవు. మరొక ప్రశ్న, ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక సర్వే 2021-22లో గ్రాస్ వాల్యూ యాడెడ్లో భాగంగా సర్వీస్ సెక్టర్ అనేది ఎంత శాతం నమోదు కావడం జరిగింది? ఇది మొదటి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం యాన్యువల్ గ్రోత్ ఆఫ్ జీవీఏ అట్ కాన్స్టెంట్ ప్రైసెస్. బేస్ ఇయర్ వచ్చేసి 2011-12 బేస్ ఇయర్ ఆధారంగా దీన్ని అంచనా వేయడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ ఏ 7.8%, ఆప్షన్ బి 8.9%, ఆప్షన్ సి 8.2%, ఆప్షన్ డి 8.0%. ఆన్సర్ సి 8.2%. మరొక ప్రశ్న, ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక సర్వే 2021-22లో గ్రాస్ వాల్యూ యాడెడ్లో భాగంగా ఇండస్ట్రీస్ సెక్టార్ అనేది ఎంత శాతం నమోదు కావడం జరిగింది? ఇది మొదటి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం అనగా యాన్యువల్ గ్రోత్ ఆఫ్ జీవీఏ అట్ కాన్స్టాంట్ ప్రైసెస్ బేస్ ఇయర్ 2011-12 ప్రకారం. ఆప్షన్ ఏ 11.2%, ఆప్షన్ బి 10.9%, ఆప్షన్ సి 12.5%, ఆప్షన్ డి 11.8%. ఆన్సర్ డి 11.8% నమోదు కావడం జరిగింది. 11.8%. మరొక ప్రశ్న, ఇటీవల కాలంలో శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక సర్వే 2021-22లో భాగంగా భారతదేశంలో వరి ఉత్పత్తిలో మొదటి 3 రాష్ట్రాలు ఏవని సర్వేలో భాగంగా వెల్లడించడం జరిగింది? ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, పంజాబ్, వెస్ట్ బెంగాల్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఏ పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్లని వెల్లడించడం జరిగింది. ఇందులో వరి ఉత్పత్తిలో. మరొక ప్రశ్న, ఇటీవల కాలంలో శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక సర్వే 2021-22లో భాగంగా భారతదేశంలో వేరుశెనగ ఉత్పత్తి అనగా గ్రౌండ్నట్ వేరుశెనగ ఉత్పత్తిలో మొదటి 3 రాష్ట్రాలు ఏవని సర్వేలో భాగంగా వెల్లడించడం జరిగింది? ఆప్షన్ ఏ గుజరాత్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆప్షన్ బి గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఆప్షన్ సి గుజరాత్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఆప్షన్ డి గుజరాత్,
రాజస్థాన్, తమిళనాడు. ఆన్సర్ డి. ఏ రాష్ట్రాలు? గుజరాత్, దానిపైనే ఉండే రాజస్థాన్, ఇక్కడ మన పక్కన ఉండే తమిళనాడు. గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు. మరొక ప్రశ్న. ప్రస్తుతం అనగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రపంచ బ్యాంకు మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకులు తాజాగా ఎంత శాతం వృద్ధి రేటును అంచనా వేయడం జరిగింది? ఎంత శాతం? ఆప్షన్ ఏ 8.7% మరియు 7.5%. ఆప్షన్ బి 8.0% మరియు 7.5%. ఆప్షన్ సి 8.2% మరియు 7.5%. ఆప్షన్ డి 8.1% మరియు 7.5%. అనగా ఏ బ్యాంకులు? వరల్డ్ బ్యాంక్ మరియు ఆసియా అభివృద్ధి బ్యాంక్. ఈ రెండూ కలిసి మన దేశానికి 2022 మన దేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి వరల్డ్ బ్యాంక్ మరియు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ రెండూ కలిసి వరల్డ్ బ్యాంక్ వచ్చేసి 8.7%, ఆసియా అభివృద్ధి బ్యాంక్ వచ్చేసి 7.5%గా అంచనా వేయడం జరిగింది. మరొక ప్రశ్న. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కేంద్ర ఆర్థిక సర్వే 2021-22కు సంబంధించి దానిలో ఫారెన్సిక్ నిల్వల్లో భారత్ ఎన్నో స్థానం దక్కించుకుందని వెల్లడించింది? అనగా ఇండియా ప్లేస్, భారత్ స్థానం. ఆప్షన్ ఏ మొదటి స్థానం, ఆప్షన్ బి రెండవ స్థానం, ఆప్షన్ సి మూడవ స్థానం, ఆప్షన్ డి 4వ స్థానం. ఆన్సర్ 4వ స్థానం. నవంబర్ 2021 నాటికి ఫారెన్సిక్ నిల్వలు అనేవి మొదటి స్థానంలో చైనా, రెండో స్థానంలో జపాన్, మూడో స్థానంలో స్విట్జర్లాండ్, తర్వాత ప్రపంచంలోనే 4వ స్థానంలో భారతదేశం నిలవడం జరిగింది. చైనా, జపాన్, స్విట్జర్లాండ్, ఇండియా. మరొక ప్రశ్న. ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటును ఎంత శాతం కొనసాగిస్తున్నారు? ఆప్షన్ ఏ రెపో రేటును 2021-22లో 4%. ఆప్షన్ బి రెపో రేటును 2021-22లో 4.3%. ఆప్షన్ సి రెపో రేటును 2021-22లో 4%. ఆప్షన్ డి రెపో రేటును 2021-22లో 4.5%. ఆన్సర్ సి 4%గా కొనసాగిస్తున్నారు. 4%, ఇక్కడ 4.2%. ఆన్సర్ 4% ప్రజెంట్ కొనసాగిస్తున్నది ఆర్బీఐ. మరొక ప్రశ్న. శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక సర్వే 2021-22లో టోకు ధరల సూచి WPI టోకు ధరల సూచి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా టోకు ద్రవ్యోల్బణం 2021-22 అనగా 2021 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ మధ్య కాలంకి ఎంత శాతానికి పెరిగింది ఈ ఆర్థిక సంవత్సరం నాటికి? ఆప్షన్ ఏ 13.9%, ఆప్షన్ బి 10.12%, ఆప్షన్ సి 12%, ఆప్షన్ డి 12.5%. ఆన్సర్ డి 12.5% పెరగడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుతో ఈ క్వశ్చన్స్ కంప్లీట్. మళ్ళీ రేపు మిగతా క్వశ్చన్స్తో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.